వెల్కమ్ టు సూర్యస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. బిఎస్ఎన్ఎల్ సాంకేతికంగా ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శేషాచలం. నేను చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ టెలికాం సర్కిల్ బిఎస్ఎన్ఎల్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఏపీలో ల్యాండ్స్ మానిటైజ్ చేయడానికి బిడ్డింగ్ అంటూ స్టార్ట్ అయిందండి. ఇది నిన్న 13వ తారీఖు జూన్ నుంచి 1వ తారీఖు 1 జూలై వరకు బిడ్డింగ్ జరుగుతుంది. దీనికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడాను మా వెబ్సైట్లో విజిట్ చేయడం ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంఎస్టీసీ ద్వారా దీని సేల్ జరుగుతుంది, తర్వాత ఆక్షన్ కూడా జరుగుతుంది. ఈ ల్యాండ్స్ ముఖ్యంగా మనకి చాలా ముఖ్యమైన లొకేషన్స్లో ఉన్నాయి. అది మనకి కృష్ణాలో అయితే మనకి కొండపల్లిలో ఉందండి, అదేవిధంగా పాలకొల్లులో ఉంది, అదేవిధంగా తునిలో కూడాను మనకి ఉన్నాయి. ఈ ల్యాండ్స్ ఆల్మోస్ట్ మెయిన్ ఏరియాస్లో ఉన్నాయి. ల్యాండ్ మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నాయి. చాలా కమర్షియలీ వాల్యుబుల్ ల్యాండ్స్. ఆల్మోస్ట్ ఒక్కొక్క ల్యాండ్ 10 to 12 వర్క్స్ వరకు మనము 10 to 12 crores వరకు మనము దాన్ని బేస్ ప్రైస్ ఇచ్చాము వాటికి. దాని మీద యాక్చువల్గా బిడ్డింగ్ ప్రకారంగా రేట్స్ జరుగుతాయి. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 1.5 acre వరకు ఉన్నాయండి. పాలకొల్లు మటుకు ఆల్మోస్ట్ 1 acre అంటే 4,000 square meters 4,500 square meters ఉంది. మిగతావన్నీ 1.5 acres వరకు ఉన్నాయి, చాలా మంచి లొకేషన్స్లో. సో బిఎస్ఎన్ఎల్ మనకి మీ అందరికీ తెలిసిన విజయవాడ కృష్ణలంకలో ఎస్వి రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్కిల్ సెన్సెస్ అనే ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళ మనసు తెలుసుకొని మనసుకు నచ్చిన పని జీవితంలో చేసుకునే విధంగా తీర్చిదిద్దే దానిలో కానీ, మధ్యాహ్న భోజనం పథకంలో కానీ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లిదండ్రుల మీద భారం పడకుండా పేదవారి పిల్లలు చదువుకునే కార్యక్రమాలు ఇలాంటి కిట్లు పంపిణీ కానీ, ప్రతి ఒక్క పిల్లలు కూడా తమ మంచి సౌకర్యాలు కలిగిన స్కూల్లో చదువుకున్నాం అనే భావన కలిగించడంలో కానీ, ఇదంతా కూడా పిల్లల చదువుల నుంచి దృష్టి మరలకుండా వాళ్ళు ఉన్నత చదువుల వరకు వెళ్ళాలని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, పిల్లల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా మధ్యలోనే ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన సౌకర్యం. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన దగ్గర నుంచి 1982 నుంచి కూడా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నంత మేరకు పిల్లల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి, ఒక సమయంలో అయితే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని చదువు మాన్పిస్తే ఆ తల్లిదండ్రులు అరెస్ట్ చేసైనా సరే పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళిన సంగతి ఒకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని మార్చగలిగిన ఏకైక ఆయుధం విద్య కాబట్టి ఆ విద్యలో ఖచ్చితంగా బలవంతంగా సరే పిల్లల్ని చదివించాలి అనే కాన్సెప్ట్. దాని తర్వాత ప్రేమతో వాళ్ళకి సౌకర్యం కల్పించి వాళ్ళందరికీ. చంద్రబాబు నాయుడు మీ మొదటి సంతకం సామాజిక మోసంపై చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు మోసం చేశారని సిపి నాయకులు పోతిన మహేష్ అన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి క్యాబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు, సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ పార్టీల్ని మొయ్యాల్సి వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, కాపులు అందరూ కావాలి మీకు.
కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు? దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి స్థానాలు కేటాయించాలి. కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదానే ఈ వర్గాలకు ఇవ్వలేదంటే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అవమానించినట్టే కదా. ఈ విషయం మీద మీరు రాష్ట్ర ప్రజలతో పాటు ఈ వర్గాలకు కూడా సమాధానం ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక మార్పు, సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, కాపులు గుర్తించాలి. అత్యధిక స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కూడా కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు అనే వాస్తవాన్ని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. సీనియర్ జూనియర్లతో మిళితమైన సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ 100% బాగుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణ కితాబిచ్చారు. ప్రజలు ఒక మార్పు కోసం తీర్పిచ్చారు. మార్పు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం కానీ అదేవిధంగా పాలసీస్ కానీ సమాజంలో మార్పు కానీ ఇవన్నీ కావాలనేటువంటి తెప్పించారు. ఆ తీర్పుకు అనుగుణంగా ఉండవలసినటువంటి అవసరం ఉందా మంత్రివర్గం కూడా. ఇంకేదంటే మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉన్నాను, యంగర్ జనరేషన్ వచ్చినప్పుడు యంగర్ జనరేషన్ని అకామిడేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా అకామిడేట్ చేస్తూ ఉంటే ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ 4 కాలాల పాటు ఉంటుంది. ఇది నేను 2007 సంవత్సరంలో ఫస్ట్గా మహానాడులో చెప్పాను నా స్పీచ్లో, తర్వాత 2009లో కూడా చెప్పాను. అందుకనే యంగర్ జనరేషన్కి అవకాశాలు వచ్చింది ఈ క్యాబినెట్లో. ఆ యంగర్ జనరేషన్కి అవకాశాలు ఇవ్వడానికి అందరూ కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం. అంచేత ఈ యంగర్ జనరేషను కమిట్మెంట్ తోటి అదేవిధంగా ఒక చిత్తశుద్ధితోటి పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆనాడు నేను 29 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు అవకాశం ఇచ్చారు. సో చిత్తశుద్ధితోటి, లాయల్టీతోటి పనిచేస్తే, కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఎవరైనా 4 కాలాల పాటు నాయకుడిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ ఏదైతే క్యాబినెట్ కూర్పు ఉందో ఆ కూర్పు తప్పకుండా 100% బ్రహ్మాండంగా ఉంది. వెల్కమ్ చేస్తున్నాం కూడా అందరూ కూడా. అంచేత సీనియర్స్ అనేటువంటిది నేను చెప్పాను, మీరు ఒకసారి ఆ రోజున పేపర్లు చూస్తే తెలుస్తుంది. సీనియర్స్ అనేటువంటిది పార్టీకి ఉపయోగపడాలి. అదేవిధంగా మిగతా కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి. కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. మన ఫ్యామిలీ అయినా అంతే, కింద వాళ్ళకి మనం సంపాదించినప్పుడు మన కింద వాళ్ళకి మన కొడుకు కూతురుకు అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు. అంచేత ఏంటంటే ఎప్పటికప్పుడు పాత నీరు ప్రక్కలకు బాగు ఎప్పుడు కూడా పాత నీరు కొత్త నీరు కలుస్తూనే ఉంటాయి. ఆ కలయిక అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ కలయికే ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేతే ఏదైతే క్యాబినెట్లో మోర్ దాన్ 50% యూత్కి ఇచ్చారో దాన్ని వెల్కమ్ ఆస్పెక్ట్ తప్ప మరొకటి కాదు. నేను ఇప్పుడే సీఎం గారితో కూడా మాట్లాడొచ్చాం కొన్ని విషయాలు, అవన్నీ కూడా త్వరలో అమలు చేస్తాం. ఎంచేతంటే మేము ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు తగ్గట్టుగా మేము మార్పు చేస్తామని మేము హామీలు ఇచ్చాం. ఆ మార్పు భవిష్యత్తులో జరగాలి. అదేవిధంగా ఒక క్యాబినెట్ కాకుండా మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఏదైతే ప్రజలు ఆశ పెట్టుకున్నారో రాష్ట్రానికి చేయవలసిన కార్యక్రమాలు ఇవన్నీ చేయవలసిందే. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కూటమి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్వీర్యం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ కుట్ర చేశారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. మండలి సమావేశాలని పర్యవేక్షిస్తుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పెట్టుకోలేక అవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రలోభాలకి ఒకరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు పార్టీకి విప్పుగా కూడా నేనే ఉన్నాను, విప్పు జారీ చేశాను. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పిన దానికే ఓటేశారు. అవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది శాసనమండలిలో వీగిపోయింది. ఆ రోజు వెంటనే ఈ సైట్లో అమరావతిని చంపేద్దామని మండలిని రద్దు చేద్దాం అనుకున్నాడు. ఈయన నిన్న శాసనమండలి సభ్యులతో చిలక పడుకులు పలుకున్నాడు. మనకు మండలిలో బలం ఉంది. ఇవాళ పార్టీ మండలిలో మీరు ఏమొచ్చినా సరే ఇక్కడ వ్యతిరేకించాలి. ఇది ప్రజలకి ఆమోదమైనటువంటి, ప్రజలకి కావాల్సినటువంటి పనులు తెలుగుదేశం పార్టీ చేసినా సరే దాన్ని వ్యతిరేకించండి అని
సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నిన్న శాసనమండలి సభ్యులు చెప్పడం మనం మీడియాలో చూసాం. ఏ మండలం అయితే రద్దు చేద్దాం అనుకున్నాడు, ఏ మండలం చూసినట్టు నేర్చుకుంటాడు, ఏ మండలంలో అయితే అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ తీర్మానం పాస్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ మండలిని రద్దు చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ మండలే దిక్కయ్యి మండలంలో మనకు బలం ఉంది, మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల ప్రజలకే కావాల్సినటువంటి పనులు చేస్తే దానిలో వ్యతిరేకించమని చెప్పడం చాలా. నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడమే దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావుకు ఘన నివాళి అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. కోల్పోయిన పశుజన్న మళ్ళీ నందిగామలో భారీ మెజారిటీతో గణించాం. అదే వారికి ఇచ్చే ఘనమైన నివాళి ఈ సంవత్సరం. అదేవిధంగా మొన్న జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఆ రోజున దేవినేని రమణ గారికి ఘనమైన నివాళి ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు సంగ్రహాల ప్రభాకర్ గారికి కూడా ఘనమైన నివాళి ఇచ్చాం. నాన్నగారి మరి 10 సంవత్సరాల క్రితం, కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం నాన్నగారు ప్రతిపక్షంలో పోరాడి గవర్నమెంట్ వచ్చాక ప్రమాణ స్వీకారం చేయకుండానే మనందరికి దూరం అయ్యారు. మరి ఈ వార్తలు ఎంతటితో సమాప్తం.